పెద్దపల్లి జిల్లాలో చెక్ డ్యాం పేల్చేయడానికి దుండగులు ప్రయత్నించడం కలకలం రేపింది. పెద్దపల్లి మండలం కొత్తపల్లి భోజన్నపేట మధ్య ఉన్న హుసేన్ మియా వాగుపై ఉన్న చెక్ డ్యాం పేల్చేయడానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారు. సోమవారం రాత్రి కొంతమంది ఆగంతకులు జిలెటిన్ స్టిక్స్ సాయంతో చెక్ డ్యాం పేల్చేయడానికి యత్నించారు. కంప్రెషర్ ట్రాక్టర్తో డ్రిల్లింగ్ చేస్తుండగా స్థానిక రైతులు గమనించి వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు అక్కడి నుంచి ట్రాక్టర్లో పరారయ్యారు. మరోవైపు ఘటనా స్థలంలో జిలెటిన్ స్టిక్స్ తో పాటు డ్రిల్లింగ్ సామాగ్రి లభించింది. చెక్ డ్యాం కారణంగా దిగువ ప్రాంతాలకు నీరు చేరకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని మూలశాల గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చెక్ డ్యాం పేల్చివేసే ప్రయత్నం ఆ ఊరి ప్రజలే చేసి ఉంటారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భోజనపేట మరియు కొత్తపల్లి గ్రామాల మధ్యన ఉన్నటువంటి హుసేన్మియా వాగు మీద గత 5 years బ్యాక్ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న జిలిస్టిక్ అంటే ఏవైతే బట్టీలు ఉంటాయో కాంప్రెషర్ ఒక ట్రాక్టర్ పెట్టి దాన్ని డ్రిల్లింగ్ చేసి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తా అనేటువంటి సందర్భంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్లే మేము వెంటనే రైతులను అలర్ట్ చేయడం జరిగింది. రైతులు ఇక్కడికి వచ్చేటలకు వాళ్ళు మిగతా అవి జిలిస్టిక్ అయితే ఏదైతే ఉందో అవన్నీ వదిలిపెట్టి ట్రాక్టర్ వేసుకొని పారిపోవడం జరిగింది. దీనిపై మేము పోలీస్ శాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. పోలీస్ వారు వచ్చారు, అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. దీన్ని మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరడం ఏంటిది అంటే దీన్ని ఎన్నుకున్నటువంటి లీడర్స్ కానీ రైతులు కానీ ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల ప్రాపర్టీ ఇటు ఒక ప్రాపర్టీని దీన్ని ఎన్నుకున్నటువంటి ఎలాంటి లీడర్ అయినా నాయకులైనా బయటికి తీసి వాళ్ళను చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము రైతుల పక్షాన మరియు నేను భోజనపేట ఎంపీటీసీ గారి భర్తను మా యొక్క పార్టీ తరఫున కూడా మేము పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిలెటిన్ స్టిక్స్ ఎన్ని దొరికినాయి ఏంటిది? జిలెస్టిక్ 11 బాంబులు ప్రజెంట్ ఇక్కడ పోలీస్ శాఖ వారికి మేము అప్పచెప్పడం జరిగింది. దాని యొక్క మెటీరియల్ పైపు, ఒక 50 మీటర్ల పైపు, ఆ డ్రిల్ వేసేటువంటి మిషని, ఇవన్నీ కూడా మేము పోలీసులకు ఒక 200 మంది రైతులు రాత్రి అర్ధరాత్రి వరకు ఇక్కడనే ఉన్నాం. రాత్రి కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ కాపలా పెట్టారు. దీనికి ఎలాంటి నష్టం జరగకుండా దీన్ని మేము ఫోన్ చేస్తూనే సిఐ గారు స్పాట్లో స్పందించి వెంటనే రావడం జరిగింది. దానిపై మేము పోలీస్ శాఖ వారిని కూడా అభినందిస్తున్నాం. కావున ఇక ముందు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎలాంటి లీడర్స్ కానీ కింద ఉన్న రైతులు ఇది చేసినటువంటి వాళ్ళు శ్రీరాంపూర్ మండల్ వాళ్ళని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని ఇట్లా కాకుండా మీరు ఎస్ఆర్ఎస్పి నుంచి ఎక్కువ నీళ్ళు ఇడిపించుకోండి, కింది తీసుకుపోండి. ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇలాంటి సమస్య లేదు. ఇవ్వాలనే ఈ సమస్య వచ్చింది. మళ్ళీ ఈ సమస్య వస్తే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. రేపు చెక్ డ్యామ్ కనుక ఎవరైతే దీనికి ఇక ముందు చూట బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి దీనిపై అధికారులు చూట చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అట్లా సదయ కొత్తపల్లి గ్రామం మాది. నిన్న సాయంత్రం మా నానమ్మ చనిపోతే దహనం చేద్దామని మేము అడిగి పోయేసరికి ముంద ఉడుపుతా అంటే డ్రిల్లింగ్ సౌండ్ వచ్చింది మాకు. మా చెక్ డ్యామ్ దగ్గర కొత్తపల్లి చెక్ డ్యామ్ దగ్గర సప్రత్తం మా వదినలు అక్కడ మీద ఉండి ఆ చెక్ డ్యామ్ ఏమో చేస్తారని అంటే అనుతూనే అక్కడికి ఉరికేసరికి మొత్తుకునేసరికి ఆ కాంప్రెషర్ ట్రాక్టరు దానికి పైపు కూడా తీసి మేము పోయేసరికి 6 హోల్ వేసి వాటికి మేము పోయేసరికి 6 హోల్ వేసి పైపు, డ్రిల్లింగ్ మిషని, రాడు, 11 కంకులు, 11 బత్తులు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. వచ్చిరు వాళ్ళు రాత్రి 12-1 రాకున్నారు. సిఐ గారు సుధా వచ్చి అన్ని పంచనామా రాసుకున్నారు. అవన్నీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తామని పట్టుకొని పోయారు. 20 మంది వచ్చిరు వాళ్ళు. ఎవరు మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు వాళ్ళు అవన్నీ ఇచ్చిపెట్టి.